కంపెనీ నుంచి ఏదైతే పేమెంట్ జరగాలి అవన్నీ కూడా పేమెంట్స్ గురించి వచ్చేటప్పటికి కంటిన్యూస్గా సీఎండీ గారికి మన సీనియర్స్ వెళ్ళడము, అక్కడ కనీసం ప్రతి నెలలో ఒక 10 రోజులు 15 రోజులు ఉండడము రావడం జరుగుతూనే ఉన్నది. బట్ అల్టిమేట్గా ఆయన కానీ అంటే కంపెనీ ఇంటెన్షన్ అయితే వెరీ క్లియర్. కంపల్సరీగా కస్టమర్లందరూ కూడా ఏవైతే కమిట్మెంట్ ఉన్నదో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలని ఒకే ఒక ఇంటెన్షన్ తోటి ఈరోజు ఈ హైదరాబాద్ ఆఫీస్ కానీ మెయిన్ ఆఫీస్ అన్నీ కూడా రన్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న ఆఫీసులన్నీ కూడా నియరెస్ట్ బ్రాంచెస్లో మెర్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత 1.5 ఇయర్ నుంచి ఎవరికి కూడా రెంట్స్ పేమెంట్ చేయట్లేదు, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా నడుస్తున్నప్పటికీ కూడా సీఎండీ గారి ఉద్దేశం ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒక సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి. ఆ సంస్థలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఇక్కడ బయటపడడానికి ఆయన శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఇంటెన్షన్స్ అయితే వెరీ క్లియర్. ఖచ్చితంగా కస్టమర్ యొక్క కమిట్మెంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 600 106 క్లియర్ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మనలందరికీ కూడా ప్రతిసారి కూడా ఆయన చెప్పడము, మనం చేయడము, అదే విషయం మళ్ళీ మనం కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా లాస్ట్ వీక్లో సార్తో కాన్ఫరెన్స్ కాల్లో మేము అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత సార్ ఏం చెప్పాడంటే, రైట్ నౌ పేమెంట్స్ అయితే నేను చెయ్యలేను, ఎందుకంటే ఏదైతే నాకు హైదరాబాద్ ల్యాండ్ నుంచి అమౌంట్ రావాల్సి ఉన్నదో అది హెల్డప్ అయ్యి ఉన్నది. కూర్చోండి సార్, హెల్డప్ అయ్యి ఉన్నది. సో దానివల్ల నాకు ఏదైతే పేమెంట్స్ రావాలి ఆ ల్యాండ్ అని మీకు కావాలంటే మీకు నేను అగ్రిమెంట్ చేసి ఇవ్వగలుగుతాను ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ లీడర్ వైజ్ బ్రాంచ్ వైజ్ తీసుకుంటే టీమ్ లీడర్ వైజ్ నేను మీకు ఆ అగ్రిమెంట్ చేసి ఇవ్వగలుగుతాను. లేదు అంటే మనకి సేమ్ నా దగ్గర ల్యాండ్ ఏదైతే ఉన్నదో మేడిపల్లి జైనిపల్లి విలేజెస్లో మనకు ల్యాండ్ ఉన్నది 180 ఎకరాల ల్యాండ్. ఆ చుట్టుపక్కల నాకు ఇంకొక 20 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఆ 20 ఎకరాల్లో మీరు అగ్రికల్చర్ ల్యాండ్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్నా కూడా ఎకరం 80 లక్షలు చెప్పిన ఫైనల్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అంటే అదర్ ఏదైతే కమ్యూనికేషన్ జరిగిందో దాని ప్రకారం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ల్యాండ్ తీసుకోండి. సో దట్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నేను పేమెంట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసడానికి ఏంటంటే ప్రతిసారి కూడా నేను డేట్ చెప్తున్నాను. లాస్ట్ టైం ఒక డేట్ చెప్పడం జరిగింది, జూన్ 20వ తేదీ నుంచి మనకి పేమెంట్ చేస్తామని చెప్పి ఒక మెసేజ్ కూడా మనకి చెప్పడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఏదైతే హైదరాబాద్ భువనగిరి కోర్టులో మనకి 2 మే తారీఖున మనకి యాక్చువల్గా రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ పెట్టారు కోర్టులో. దాన్ని కాస్త మళ్ళీ తీసుకెళ్ళి 19th జూన్ అంటే 19 జూన్కి మళ్ళీ పోస్ట్పోన్ అయిందండి. సో ఏదైనా విషయం ఎలా ఉంటుందంటే ఒకసారి కోర్టులోకి వెళ్ళిన తర్వాత అది ప్రొలాంగ్ అవుతుంటుంది తప్పితే దాని నుంచి మనం బయటపడాలంటే ఒకటే సొల్యూషన్. ఒకటి కంపెనీ ఇప్పుడు ఏమంటుందంటే మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా కమిట్మెంట్తో ఉన్నాను, పైసలు ఇవ్వడం ఖచ్చితంగా నా బాధ్యత ఉన్నది, ఇస్తానని చెప్పి అంటున్నాడు. ఆ ప్రాసెస్లో మనకు కావాలంటే ల్యాండ్ ఇస్తామని చెప్పి అంటున్నాడు. లేదు సార్ ల్యాండ్ తీసుకోను, నా పైసల వరకు కంపల్సరీగా మా కస్టమర్ పైసలు ఇవ్వండి అంటే 100% నేను పైసలు కూడా కమిట్మెంట్తో ఉన్నాను, అది ఇస్తానని చెప్పి అంటున్నాడు. కాకపోతే అది ఆగస్ట్ అవుతుందా సెప్టెంబర్ అవుతుందా అనేది చూసుకొని అప్పటి నుంచి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసుకొని మార్చి లోపల అందరికీ కూడా 10% 15% అని క్లియర్ చేసుకుంటూ వెళ్తానని చెప్పి లాస్ట్ ట్యూస్డే అంటే కరెక్ట్గా వారం రోజుల క్రితము సార్తో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినప్పుడు సీనియర్స్తో మాట్లాడినప్పుడు జరిగిన డిస్కషన్. తర్వాత మన అదే విషయం గాంధీ గారికి తెలుసు. మరి గాంధీ గారు మన సార్కి ఏం కమ్యూనికేట్ చేశారో నాకైతే ఐడియా లేదు, చెప్పానని చెప్పన్నాడు. అప్పుడు సార్ మా టీం వాళ్ళు వస్తారని చెప్పి సరే రండి సార్ వస్తే మనం మాట్లాడదామని చెప్పంటే ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకోవడం జరిగింది. సో కంపెనీ నుంచి అయితే పేమెంట్స్ డిలే అవుతున్నమాట వాస్తవం. దాంట్లో ఎవరు ఏం చెప్పినా కూడా ఎంతసేపు మనం ఏం మాట్లాడినా కూడా పేమెంట్స్ తోటే మనకి ముడిపడి ఉన్నది. సో కంపెనీ ఏమంటుందంటే అప్ టు 50,000 వరకు కూడా నేను క్లియర్ చేసుకుంటూ వెళ్తాను. 50,000 అబౌవ్ వరకు కూడా అందరినీ కూడా మీరు కావాలంటే మనము ల్యాండ్లో అడ్జస్ట్మెంట్ చేసుకోమని చెప్పడం జరుగుతుందండి. సో మేమేం రిక్వెస్ట్ చేసామంటే సార్ 50,000 నుంచి 1 lakh వరకు మీరు పేమెంట్ రిలీజ్ చేయండి. 1 lakh అండ్ అబౌవ్ కస్టమర్స్ ఎవరున్నా కూడా వాళ్ళని టీమ్ హెడ్స్తో మాట్లాడి ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా వాళ్ళకి మనము ల్యాండ్లో కన్విన్స్ చేద్దామని చెప్పడం జరిగింది. ఆ ప్రాసెస్ నడుస్తున్నదండి అందరికీ కూడా. సో మనం ఇచ్చే ల్యాండ్ కూడా ఎక్కడి నుంచో కాదు, ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి 30 కిలోమీటర్ల రేడియస్లోనే మన ల్యాండ్ ఉంటుంది 180 ఎకరాలు. యాక్చువల్గా మన ల్యాండ్ 206 ఎకరాలు, కానీ 26 ఎకరాల్లోని కోర్టు కేసులోనే ఏమైందంటే ఆ 40 crores చెక్స్ వాళ్ళు ఇచ్చిన వైష్ణవి గ్రూప్ వాడు ఇచ్చిన 40 కోట్ల చెక్కులు రిటర్న్ అయ్యాయి కాబట్టి మనకి ఇదంతా కూడా ప్రాబ్లమ్ అరైజ్ అయింది. సో అది కాకుండా వాడు ఏం చేశాడు, ఆల్రెడీ వాడికి 206 ఎకరాలకి అగ్రిమెంట్ చేసి ఉన్నాము కాబట్టి మిగిలిన 180 ఎకరాలు మన వేరే వాళ్ళతో సంధ్యా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఏజీపీఏ చేయడం జరిగింది. ఎందువల్ల మార్టిగేజ్ పర్పస్లో వాడి దగ్గర పైసలు తీసుకుందామని చెప్పి. సో ఆ పైసలు ఇచ్చే ప్రాసెస్ని కూడా వాడు ఏం చేశాడు, కోర్టులో స్టే తీసుకున్నాడు. ఏమని మొత్తం ల్యాండ్ నా పేరు మీద అగ్రిమెంట్ ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళకి ఏ విధంగా ఇస్తారని చెప్పి. సో అదంతా కూడా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. సార్ జరిగిన విషయం ఇది, ఆయనకి ఏ విధమైన సంబంధం లేదు, 26 ఎకరాలు ఉన్నది, దాని 40 కోట్ల చెక్కులు బౌన్స్ అయ్యాయి, అది ఏమైందో నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుందండి.
బట్ ఈ 180 acres అయితే జూన్ జూలై ఆగస్ట్ వరకు అది క్లియర్ అవుతుంది. ఇది విషయం సార్. ప్రాక్టికల్గా చెప్పాలంటే మాత్రం పైసలు అయితే పడతాయమ్మా, డెఫినెట్గా పడతాయి. కాకపోతే ఏంటంటే ప్రతిసారి కూడా మనం డేట్లు చెప్తున్నాం, ఆ డేట్లు మనం మీట్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఓన్లీ డ్యూ టు లిక్విడిటీ ప్రాబ్లం అండి. కంపెనీ దగ్గర ల్యాండ్ ఉన్నది, ఆ ల్యాండ్ అమ్మే పైసలు ఇవ్వాలి. హైదరాబాద్లో టోటల్గా 200 ఎకరాలు, అహ్మదాబాద్లో 80 ఎకరాలు ఒకటి ఉన్నది, 100 ఎకరాలు ఒకటి ఉన్నది, మైసాన్లో 70 ఎకరాలు ఉన్నది, ముంబైలో 2 ఎకరాలు ఉంటుంది. సో ఇది అమ్మాలి, మన పైసలు ఇవ్వాలి, లిక్విడేట్ చేయాలి, పైసలు ఇవ్వాలి. సో ఆల్రెడీ అహ్మదాబాద్ ల్యాండ్ 70 ఎకరాలు 80 ఎకరాలని ఆల్రెడీ దాన్ని మనము వాళ్ళు కూడా లాస్ట్ 1.5-2 years నుంచి దాన్ని అమ్ముతూనే ఉన్నారు. అంతకు ముందు కూడా అహ్మదాబాద్లో ఉన్న ల్యాండ్ పార్సల్స్ అమ్మే మనకి ఏదైతే పైసలు పడ్డాయో అవి క్లియర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఉన్న ల్యాండ్ బ్యాంక్ హైదరాబాద్, అహ్మదాబాద్ అండ్ మెహసానా అంటే హైదరాబాద్ అహ్మదాబాద్ నుంచి ఒక 40 kilometers దూరంలో ఉంటుంది, అక్కడ ఉన్నది. దాన్ని కూడా వాళ్ళు అమ్మి మనకి పైసలు ఇవ్వాలి, ఆ ప్రాసెస్లో నడుస్తున్నారు. అది హోటల్స్ అయితే రైట్ నో హోటల్స్ మనకి అప్పుడున్న హోటల్స్ ఇప్పుడు కూడా అవే ఉన్నాయి సార్. బట్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి బెంగళూరు హవర్డ్ జాన్సన్ 50% షేరు, కలకత్తా హవర్డ్ జాన్సన్ 50% షేరు, అండ్ ఉదయపూర్ ఏదైతే రమణ హోటల్ ఉన్నదో 50% షేర్ అండి మనకు. ఆ 50% షేర్ ఆ విధంగా ఉన్నది. ఈ రోజు కూడా ఈ మాత్రమే మన ఆఫీసులు కానీ లేకపోతే ఆఫీసు అంటే కంపెనీ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి ఆ హోటల్స్ నుంచి రెవెన్యూ తోటి జనరేట్ అవుతున్నది. ఎందుకంటే కంపెనీకి లోన్స్ ఉన్నాయి అండ్ ట్యాక్సెస్ పేమెంట్ చేయాలి, ఎప్పటికప్పుడు ఏదైతే చేయాలో అవన్నీ కూడా దాని ద్వారా చేస్తున్నారు. మిగిలిన హోటల్స్ మన తిరుపతి కానీ, షిరిడి కానీ, మహాబలేశ్వర్ కానీ, ఊటీ కానీ, అవన్నీ హోటల్స్ కూడా మనకి లీజ్ బేస్డ్ 11 years మనం లీజ్ తీసుకోవడం జరిగింది. ఆ లీజ్ తీసుకొని వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి మనము రన్ చేసుకుంటున్నాం హోటల్స్ అవన్నీ కూడా. సో అవి కూడా రన్ అవుతున్నాయి బై గాడ్స్ గ్రేస్. డెఫినెట్గా ఫ్యూచర్లో దానివల్ల కూడా మనకు వచ్చే రెవెన్యూని కూడా మనకి డైవర్ట్ చేయడానికి టైం పడుతుంది, కానీ బట్ అది కూడా క్లియర్ అవుతుంది. నష్టం వచ్చా ఇప్పుడు రన్ చేస్తారు బాగుంది, ఇప్పుడు ఈరోజు రన్ చేస్తారు లాభం వస్తుంది చెప్తున్నారు, దానికి నష్టం వచ్చేట్లా? ఏ నష్టం వస్తుంది దాంతో అదే కదా సార్, అందుకే ల్యాండ్ ఉన్నది కదా. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.